మామూలుగా మునగాకు వాడినా, మునగాకు పొడి చేసి వాడినా పాలు త్రాగాల్సిన అవసరం లేకుండా శరీరానికి కాల్షియం బాగా అందుతుంది కాబట్టి ఎముకలు గొల్లబారటం కానీ, ఎముకలు విరగటం కానీ, ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు రాకుండా రక్షించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే అందరికీ ఈ 2 లాభాలే ప్రధానంగా తెలుసు ఇన్నాళ్ళు నేను చెప్పటం వల్ల. ఇంకా ముఖ్యంగా చూస్తే ఇందులో ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల రక్తం తయారీకి కూడా మునగాకు చాలా బాగా పనికొస్తుంది. పూర్వం రోజుల్లో ప్రతి దొడ్లోనూ మొలక చెట్టు ఉండేది. ఆ కాడల్ని ఉల్లిపాయలు వేసి ఒకరోజు కూరగా వండేవారు. ఏ కూర లేనప్పుడు మునగాకు దూసేసి అంత పప్పు వేసేసి ఆకుకూర వండేసేవారు, మునగాకు ఫ్రై చేసేవారు. రక్తహీనత సమస్య రాకుండా మునగాకు బాగా పనికొస్తుందన్నమాట. ఇక సైంటిఫిక్గా తీసుకుంటే ఇతర లాభాలు ఏమున్నాయని, మునగాకులో క్వర్సెటిన్ అనే కెమికల్ ఉంది. ఇది రక్తనాళాల స్టిఫ్నెస్ తగ్గిస్తుంది. స్టిఫ్ అయినాయి అనుకోండి, గట్టి పడితే దగ్గరకు వస్తాయి కదా,